డాక్టర్ 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 ఏమైంది? స్ట్రెచర్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, త్వరగా 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 రండి రండి, ఫాస్ట్. అన్నా యాక్సిడెంట్ కేసు వచ్చిందా? కొంచెం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. అక్కన్నా సార్ మా తమ్మునికి ఎలా ఉంది సార్? తలకు బాగా దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేయాలి. రే అన్నా రండి సార్. ఇప్పుడు వచ్చారా? నా మీ తమ్ముడు బ్రతుకున్నాడో లేదో చూడడానికి వచ్చారా? యాక్సిడెంట్ వాడు చచ్చిపోవాలని కదా నీ కోరిక? అన్నా లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఇలాంటి ప్రాబ్లం మాత్రం ఎప్పటికీ రాదు. ఇప్పుడు రండ్రా. ఎవరిని చూసుకుంటా నీకు ఆ ధైర్యం? షాట్ ఓకే. హలో, ఇప్పుడే షూట్లో ఉన్నారా? అని పిలుస్తున్నాడా? సరే వస్తున్నా వస్తున్నా. అన్నా యాక్షన్ చూడు. సార్ నేను పోసా సార్, అన్న ఫోన్ చేసినాడు. ఓకే డన్. దిగురా. అరే సాయి, లోపల రా. నేను రా, నువ్వే వెళ్ళు. రే నువ్వు రాకపోతే ప్రామిసరా? అరే వచ్చినా సస్తా, రాకపోయినా సస్తా. నేను రా, నువ్వే వెళ్ళు. రే రారా. సరే పద రా. రా. ఏరా చరణ్, ఎక్కడి నుంచి వస్తున్నావు? అన్నయ్య అది నువ్వేనా చెప్పరా సాయి? అన్న, అది ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే విష్ చేసి వస్తున్నామన్నా. విషెస్ చెప్పడానికి వెళ్ళారా లేక షూటింగ్కి వెళ్ళారా? లేదు, మేము బర్త్డేకి వెళ్ళాము. మీరు షూటింగ్కే వెళ్ళారు, నాకు తెలుసు. ఇంకొకసారి షూటింగ్లని షార్ట్ ఫిల్మ్లని తిరిగారో ఇంట్లో కూడా రాని మనం.
శ్రద్ధగా చదువుకోండి. డాంకీ మైసన్. ఏంట్రా అలాను? లేదురా, అన్నయ్య షూటింగ్ మానేయమంటున్నాడు కదా, మానేద్దామా? మానేసి ఏం చేస్తావురా? చదువుకుంటావా? మనకు చదువు వచ్చిందే చారణ పారణ, మళ్ళీ అందులో ర్యాంకులు. నీ టాలెంట్ గురించి మీ అన్నకు తెలుదురా. అది తెలియడానికి చాలా తక్కువ టైం ఉంది. త్వరలో నువ్వు పెద్ద స్టార్ అవుతావు. సరేనా? అదేరా ట్రై చేస్తున్నా. సర్లే కానీ మనం ఛానల్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాం? ఇంకెప్పుడు? రేపే. రేపేనా? ఆ? హలో హలో, అరే చరణ్, యూట్యూబ్ అన్నావు, ఛానల్ అన్నావు, ఎక్కడ్రా? అరే కొంచెం కూడా ఆగలేవారా? నువ్వే కదరా చెప్పింది. నాకంటే నీకే ఎక్కువ ఉంది కదరా. టైమింగ్ సెన్స్ లేదు అరే కదా. అలా అలా కాదురా. సరే ఇంట్లోనే ఉన్నా, వచ్చాయి. వీడికి టైం గురించి తెలియదు కానీ వీడు టైమింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. రే ల్యాప్టాప్ తెచ్చావా? తెచ్చా నాయనా, తెచ్చా. దా కూర్చో. ఏంట్రా గోక్కుంటున్నావు? అంటే ఛానల్ ఓపెన్ చేయడం రాదు, కొంచెం. ఫేస్బుక్లు క్రియేట్ చేసుకుంటావు, వాట్సాప్లు క్రియేట్ చేసుకుంటావు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి రాదా? నీ బతుకు. చేసిరా. ఈమెయిల్ ఐడి చెప్పరా. ఈమెయిల్ ఐడి varun214@gmail.com. అది మీ అన్నది కదరా. మా అన్నది నేను వాడుకుంటున్నా. ఫోటో మా అన్నదే పెట్టు. దాని ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్జీ క్రియేషన్స్ అని పెట్టు. అమ్మయ్యా, అయిపోయిందా? అయిపోయింది. ఎట్ట తిరిగి అయిపోయిందిరా. అయిపోయిందిరా. ఇంకా షూట్ ఎప్పటి నుంచో? రేపటి నుంచే. 10 అయితే. సార్ హే రా చరణ్,
రా సార్ మేము ఒకటి షూటింగ్ చేద్దాం అనుకుంటున్నాం సాంగ్. ఓకే అది ఇప్పుడు తీసి మీకు రేపు Okay. చూపిస్తాము. దాన్ని మీరు Okay. ఓకే చేస్తే ఓకే డన్. ఆల్ ది బెస్ట్. బాగా చేయండి. ఓకే ఓకే సార్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్. సార్ చరణ్. షూటింగ్ అయిపోయింది, సాంగ్ Okay. బాగా వచ్చింది, చూస్తాను. ఓకే ఇది చూపించు. సార్ ఇది ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలాలే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే. ఓకే మా బాగా చేశారు. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్లో మీరే లీడింగ్ రోల్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే బాగా చేశారు నిజంగా. ఓకే ఏ పర్లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే Thank you, ఈ sir. ఫోన్. ఓకే హలో ఏడున్నావు? ఎంతమంది దొరికినారు? సరే ఆఫీస్లో ఉన్నావు చూడు, వచ్చేసి. అన్నా మంచి బక్రా దొరికిండే, 5 లక్షలు గుంజొచ్చు. ఎప్పుడు చూసినా వేస్ట్ గిరాకులు తెస్తావు కానీ బేకర్ గిరాకులు ఒక్కటి రావు, మంచి గిరాకులు. అరే అన్న ఈసారి పక్కా గుంజొచ్చి 5 లక్షలు. సరే పిలిపి. నేను పిలిస్తే పలకడు కానీ నువ్వు పిలుచు, వస్తాడు గ్యారంటీగా. మరి చెప్పు. 799 379 8651. మంచిగా మాట్లాడు నువ్వు. అన్నోన్ నంబర్ లాగా ఉంది. హలో ఎవరు? హలో తమ్ముడు ఏడున్నావు? చెప్పండి అన్న. ఇందాకేనమ్మా మా డైరెక్టర్ చెప్పినాడు మీ వీడియోస్ చాలా బాగున్నాయి. ఆఫీస్ కాడికి వచ్చేసామ్మా, తొందరగా ఆఫీస్ కాడనే ఉంటాం. దా వచ్చాయి మాట్లాడదాం. ఓకే ఓకే అన్న. వస్తున్నాడానా? వస్తున్నాడు. అరే సాయి చెప్పరా. ఒక షార్ట్ ఫిల్మ్ నాకు ఛాన్స్ వచ్చిందిరా. అవునా? అది కూడా హీరోగా వచ్చిందిరా. కంగ్రాట్స్ రా. మన వీడియో చూసి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారంట. ఇక్కడ రారా, తొందరరా. సరే ఏ, రారా. వస్తున్నా. కంగ్రాట్స్ చరణ్. థ్యాంక్స్ మామా. నువ్వు ఏదైతే అనుకున్నావో అది సక్సెస్ అయింది. స్టార్ అయిపోతున్నావు ఖాయం ఇంకా. సరే సరే పదంపా. బాబు నమస్కారం బాబు. ఒక రోజులో చెప్పిస్తా బాబు మీకు. బాబు ఏమో. కూర్చోండి బాబు. బాబు ఇక్కడ వచ్చినారు, ఒక రోజులో చెప్పేస్తా బాబు మీకు. సరే సరే బాబు. ఓకే బాబు, ఉంటా బాబు. హాయ్ సార్, ఎస్టర్డే కాల్ చేశారు కదా. హాయ్. ఇది షార్ట్ ఫిలిం కాదు, డైరెక్ట్ మిమ్మల్ని హీరో చేయాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.
కానీ దీంట్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం సార్? నాకు ఒక 5 lakhs ఇవ్వాలా. 5 lakhs. అదే అర్థం కావట్లేదు. చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోండి. హలో బాబు, ఒక్కరోజు అదే మాట్లాడుతున్నాం. ఒక్క రోజులో చెప్తా బాబు మీకు. ఓకే బాబు, ఉంటా బాబు. బాబు, పెద్ద సినిమాలంటే ప్రొడ్యూసర్లు వస్తారు, చిన్న సినిమాలకు ప్రొడ్యూసర్లు రారు బాబు. ఆలోచించుకొని ఆ విషయం చెప్పండి. 2 days సార్. 2 daysలో మొత్తం అమౌంట్ కట్టేస్తాను సార్. 2 days అంటే ఆల్రెడీ బాబు లైన్లో ఉన్నాడు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, 2 days సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, 2 days టైం ఇవ్వండి సార్. 2 days టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. 2 days అంటే సార్ sir, ఎట్లా please sir, అడ్జస్ట్ చూడండి చేసుకోండి sir, ప్లీజ్ సార్. please. 2 days సార్. సరేలే. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మ. థ్యాంక్ యూ సార్. అరే చరణ్, ఇప్పుడు సడన్ గా 2 days లోపల 5 lakhs ఎలా అరేంజ్ చేసావురా? ఇంట్లో అన్న తమ్ముడు కోసం దాచుకున్న ఫ్రీ అమౌంట్ ఉంది, దాన్ని ఎలాగోలాగా అడ్జస్ట్ చేసేస్తాను. రేయ్, మీ అన్నకు తెలిస్తే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడురా. చాలా కష్టం. ఇప్పటికే నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. మళ్ళీ నువ్వు షూటింగ్ కోసం తీసావని తెలిసిందనుకో, నిన్ను అస్సలు క్షమించాడు. రే అవన్నీ నేను చూసుకుంటా కానీ పోదాం పద. ఎరా వరుణ్, హాయ్ రా. బాగున్నావా? బాగున్నారా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే ఇంటికి. అవునా? ఏరా, మీ తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? తమ్ముళ్ళు బాగానే ఉన్నారా. చిన్నోడేమో చదువుకుంటున్నాడు, చరణ్ ఏమో జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తున్నాడా? అదేంట్రా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ తమ్ముడే కనిపిస్తున్నాడు. షూటింగ్లో బాగా బిజీ అయిపోయాడురా మీ తమ్ముడు. వీడియోస్ బాగానే ఉన్నాయి. నువ్వేమో జాబ్ అంటున్నావు, అదంటున్నావు. రేయ్, చరణ్కి ఏదో అలాగా చెప్పి ఆ షూటింగ్ పిచ్చి తగ్గించరా. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం. అది వెళ్ళి మీ తమ్ముడికి చెప్పు, ఓకేనా? సరేరా, సరే వెళ్ళు. వెళ్ళొస్తా. సరే బాయ్. చరణ్, 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 అన్నా ఏమైందన్నా? నీకెన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండదా? ఎప్పుడు ఆ షూటింగ్లు అవి ఇవి అంటూ తిరుగుతుంటావు. అసలు ఏముందిరా అందులో? ఆ పనికిరాని వీడియోస్ చేయొద్దంటే మా మాట వింటావా? అసలు నా ఫ్రెండ్ చెప్పేంత వరకు తెలియదు నువ్వు ఆ వీడియోస్ చేస్తున్నావని. నీ వల్ల నా పరువు పోతుంది. ఇప్పటికిప్పుడు ఆ వీడియోస్ డిలీట్ చేయలేదనుకో, యూ విల్ సీ మై డెడ్ బాడీ. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. You will see my dead body. You will see my dead body. నమస్తే అన్న. నమస్తే బాబు. అదే అమౌంట్ ఏమన్నారు? అప్పుడే అరేంజ్ చేశారు. అయిపోయిందన్న, అయిపోయింది. నువ్వు హీరో అయిపోయినావమ్మా. రేపు వచ్చేస్తే షూట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అరే అక్కడ మా అన్నయ్యలాగా ఉన్నాడే. యాక్షన్. ఫోకస్, ఫోకస్,
అరే మామ, అక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. అవును, అక్కడ ఏదో యాక్సిడెంట్ ఉంటుంది. పోదామా? కనపడతలేదు. పోదామా? షాట్ ఓకే. అరే పోదాం పర, షార్ట్ అవుతుందట. ఏ బాబు, ఏ బాబు, లేనా? హలో అన్న, ఇక్కడ మీ బాబుకి యాక్సిడెంట్ అయిందన్నా. తొందర అండి, స్కూల్ దగ్గరే. అవునన్నా, తొందర అండి. చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సార్. బాగా చేశారు, బాగా చేశారు ఇద్దరు. అరే స్విచ్ ఆఫ్ చేయరా ఫోన్. హలో, చెప్పండి అన్న. హలో శాషా, ఎక్కడున్నావు? షూటింగ్లో ఉన్నానా? డబ్బులు అందినాయి, వచ్చేసాయి. ఓకే డన్, బాయ్. బాయ్ అన్న. చరణ్, ఈరోజు కొంచెం వర్క్ ఉందంట, సో ఈరోజు ప్యాకప్ చెప్పేద్దాం, రేపు షూట్ చేసుకుందాం. ఓకే 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 సార్. ఓకే బాయ్. బాయ్ సార్. ఓకే ఓకే సార్. ఓకే బాయ్. బాయ్ సార్. వెళ్దామా? చూసిరాపరా. అరే చరణ్, ఇంట్లో ఎవరు లేరురా, లాక్ వేసింది. లాక్ వేసిందా? అడుగుతాగు. అన్న ఇంట్లో అడిపోయారన్న, తాళం వేసింది. నీకు తెల్లా చరణ్, మీ తమ్మునికి యాక్సిడెంట్ అయింటే హాస్పిటల్కి వెళ్ళారు. యాక్సిడెంటా? మీ అన్నయ్య తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. ఏ హాస్పిటల్? అగ్రసేని హాస్పిటల్. సార్, మా తమ్మునికి ఎలా ఉంది సార్? వరుణ్, మీ తమ్ముడికి ఆపరేషన్ చేయాలి. 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. 2 రోజుల్లోపు ఆపరేషన్ చేయకపోతే బాబు చనిపోతాడు. సార్, సరే సార్, మీరు ఆపరేషన్కి రెడీ చేసుకోండి, నేను ఇంటికి వెళ్ళి తీసుకొస్తా. ఓకే. చరణ్, ఇంటి దగ్గర 5 లక్షలు పెట్టాను కదా, ఏమైంది? అన్నయ్య అది షార్ట్ ఫిలిం కంటే ఖర్చు పెట్టేశాను అన్నయ్య. షార్ట్ ఫిలిం? బ్రతుకును మమ్మల్ని ఎలాగో చంపేశావు, ఇప్పుడు 5 లక్షలు ఖర్చు పెట్టి వాడిని కూడా చంపాలనుకుంటున్నావా? ఎప్పుడు ఆ షూటింగ్లు అంటూ తిరుగుతావు కదరా, ఇప్పుడు అది వాడిని బతికిస్తుందా? చరణ్ అన్నయ్య, నీ షూటింగ్ చూద్దామని వచ్చాను, కానీ చూడలేకపోయాను అన్నయ్య. సారీ అన్నయ్య.
ఆల్ ది బెస్ట్ అన్నయ్య. రే సాయి, అన్నా మన దగ్గర డబ్బు కూడా లేదు కదా, మరి సడన్గా ఆపరేషన్లో జరిగింది. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అన్న, ఆపరేషన్ జరిగింది కదా. రేయ్, చెప్పరా, లేకుంటే నా మీద ప్రామిస్. అన్న ఆ రోజు నువ్వు వెళ్ళిపోయావు కదా, ఆ తర్వాత చరణ్కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే హలో, నేనే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఇప్పుడే వస్తున్నా. అలా కాల్ చేశాక యూట్యూబ్ మేనేజర్ని కలిశాడన్న. వాడు చేసిన పనికిమాలిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా వచ్చినందుకు యూట్యూబ్ మేనేజ్మెంట్ వానికి కొంత అమౌంట్ ఆఫర్ చేసింది. ఆ డబ్బులు తీసుకొని చరణ్ తమ్ముడు ఆపరేషన్ జరిపించాడన్న. ఈ మాట మీతో చెప్పదని నా మీద ప్రామిస్ చేయించుకున్నాడన్న. అన్నా నువ్వు అన్నావు కదా ఆ వీడియోస్ ఎందుకు పనికిరావని, ఇప్పుడు ఆ వీడియోసే మీ తమ్ముడు ఆపరేషన్ జరిపించింది. అన్న మీరు అనుకున్నట్టు వాడేం వీడియోస్ టైంపాస్కి చేయట్లేదు. వాడికి దాని మీద ఉన్న ప్యాషనే వేరు. వాడి ప్యాషన్ వల్ల బయట వాడికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈరోజు మీ తమ్ముడు ఆపరేషన్ కావడానికి, బయట వాడికి ఫ్యాన్స్ పెరగడానికి, వాడు పెద్ద స్టార్ కావడానికి కారణం ఏంటో తెలుసా అన్న? నువ్వు అన్నావే పనికిరాని వీడియోస్ అని, ఆ వీడియోసే. ఒక్కసారి వాడి వైపు చూడన్నా, వాడి ప్యాషన్ గురించి తెలుసుకో అన్నా, నీకే అర్థమవుతుంది. చరణ్, రే చరణ్, ఇన్నాళ్ళు నీ ప్యాషన్ అంటూ తెలియక నేను నానా మాటలు అన్నాను. ఈ ఒక్కసారి నన్ను క్షమించరా? అయ్యో అన్నా, నువ్వు నాకు సార్ చెప్పడం ఏంటన్నా? అరే మామ, షూటింగ్ స్టార్ట్ అయిందంట్రా. అవునా? హే Every problem has an end, but in life, a problem is a key to start a new life.